నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్ పునఃప్రారంభమై నెల గడుస్తోంది. ఇంటర్ కాలేజీలు కూడా స్టార్ట్ కావడమే కాదు, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులు కూడా అడ్మిషన్లు షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే జూలై నెలలో ఏపీ, తెలంగాణలోని పాఠశాలలకు భారీగా సెలవులు రానున్నాయి. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడవక ముందే మళ్లీ సెలవుల పర్వం దగ్గర పడింది. జూలై నెలలో విద్యార్థులకు సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు వచ్చాయి. ముందుగా జూలై 7న ఆదివారం సెలవు కాగా, ఆ తర్వాత 13 రెండో శనివారం, 14 ఆదివారం కావడంతో ఈ 2 రోజులు పాఠశాలలు బంద్ కానున్నాయి. ఇక జూలై 21, 28 ఆదివారాలు కాగా, అటు 27న బోనాల పండుగ కారణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక సెలవును ప్రకటించింది. 17న మొహరం రోజున కూడా స్కూల్స్కి సెలవు ఉండనుంది. అటు ఏపీలోనూ సరిగ్గా ఈ తేదీల్లోనే సెలవులు ఉండనున్నాయి. పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తంగా 7 రోజులు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. నేత కార్మికులకు చేతి నిండా పని కల్పించే ధ్యేయంతో ముందుకెళ్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు వెల్లడించారు. నేతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమల యజమానులు కలెక్టర్ సందీప్ కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు. టెక్స్టైల్ పార్క్లోని ఓ పరిశ్రమలో క్లాత్ ఉత్పత్తి విధానాన్ని పరిశీలించిన ఆది శ్రీనివాస్ కార్మికుల సమస్యలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. విద్యుత్ బిల్లులో రాయితీ, కామన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు తదితర అంశాలను పరిశ్రమ యజమానులు విప్ దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కార్మికులు, యజమానులు, ఆసాములతో మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. కార్మికులందరూ కూడా పని కల్పించే బాధ్యత తప్పనిసరిగా తీసుకుంటాం అన్నమాట. సరే, గతంలో ఉన్నటువంటి సమస్యలు 1, 2 ఉంటే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కూడా చెప్పడం జరిగింది. ఆ అంశంలో ప్రభుత్వం పక్షాన ఏదైనా అవసరం అంటూ కూడా మేము వారికి అండగా ఉంటామని కూడా ఈ యాజమానులకు చెప్పినాం, ఆసాములకు చెప్పినాం. గత ప్రభుత్వం బకాయిలు పెట్టి పోయినటువంటివి కూడా ఇవ్వడానికి కోసం దఫల వారిగా కూడా బకాయిలు కూడా చెల్లిస్తూ ఉంది ప్రభుత్వం. రాబో రోజుల్లో మిగతా బకాయిలు ఉంటే కూడా వాటిని కూడా చెల్లించడంలో ప్రభుత్వం ముందుంటుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ పారిశ్రామికవేత్తలందరూ కూడా తమ తమ పవర్ లూమ్స్ను ప్రారంభించి మార్కెట్లో ముందుకు పోయే విధంగా ఉపాధి పరిశ్రమను, ఉపాధి ద్వారా కూలీలకు పని కల్పించే బాధ్యతను తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దేశంలో నిరుద్యోగం నానాటికి పెరుగుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం సమస్య మరింత ఎక్కువగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన సర్వేలో తేలింది. మే నెలలో 7% ఉన్న నిరుద్యోగ రేటు జూన్లో 9.2% పెరిగినట్లు సిఎంఐఈ తన సర్వేలో వెల్లడించింది. దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం సమస్య మరింత ఎక్కువగా ఉందనేది తెలుస్తోంది. నిరుద్యోగంపై సర్వే నిర్వహించిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మే నెలలో 7% ఉన్న నిరుద్యోగ రేటు జూన్లో 9.2% పెరిగినట్లు తెలిపింది. గత ఏడాది జూన్లో 8.5%గా నిరుద్యోగ రేటు ఉండగా, ఈ జూన్లో 0.7% ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మహిళల్లో నిరుద్యోగం మరింత ఎక్కువగా ఉంది. గత ఏడాది జూన్లో 15.1%గా ఉన్న మహిళల నిరుద్యోగ రేటు ఈసారి జూన్లో 18.5%కి పెరిగింది. పురుషుల విషయానికి వస్తే గత ఏడాది జూన్లో 7.7%గా ఉండగా, ఈ జూన్లో 7.8% ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 6.3%గా ఉన్న నిరుద్యోగం జూన్లో 9.3%కి పెరిగింది. గత ఏడాది జూన్లో 8.8% ఉండగా, ఇప్పుడు 0.5%కి ఎగబాకింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం మే నెలలో 5.4% ఉండగా, జూన్లో 8.2%కి పైకి ఎగబాకింది. గ్రామీణ మహిళల్లో 12.0% నుంచి 17.1%కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుదల కాస్త తక్కువగా ఉంది. మే నెలలో 8.6% నిరుద్యోగ రేటు ఉండగా, జూన్లో 8.9%కి పెరిగింది. గ్రామీణ మహిళల కంటే పట్టణ మహిళల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. పట్టణ మహిళల్లో మే నెలలో 18.53%గా ఉన్న నిరుద్యోగం జూన్లో ఏకంగా 21.36%గా నమోదైంది. కాగా కార్మిక భాగస్వామ్య రేటు మేలో 40.8%గా ఉంది. గత ఏడాది జూన్లో 39.9% ఉండగా, ఈ జూన్లో మాత్రం కార్మిక భాగస్వామ్య రేటు 41.4%కి పెరిగింది. 15 ఏళ్లు పైబడిన మొత్తం జనాభాలో ఉద్యోగం చేస్తున్నవారు, చేయాలనుకుంటున్నవారు, ఎదురు చూస్తున్న వారిని కలిపి ఎల్పీఆర్గా లెక్కగడతారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు, అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, మేడిగడ్డ కుంగుబాట్లపై పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై స్పందించింది. ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విజిలెన్స్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ జరుగుతోందని తెలిపింది. కాళేశ్వరం నిర్మాణంలో అవినీతి ఆరోపణలు, మేడిగడ్డ కుంగుబాటు అంశాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, న్యాయవాది రామ్మోహన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి, న్యాయవాది మధుగంటి విశ్వనాథ్ రెడ్డిలతో పాటు బక్క జడ్సన్ వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారాలపై విచారణ పూర్తి కాకపోవడంతో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది రామ్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ తన పిటిషన్ ఈ కమిషన్ ఏర్పాటు కాకముందు వ్యవహారాలపై దాఖలు చేశానని, అవినీతి వ్యవహారాలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరాను అని అన్నారు. సింగిల్ జడ్జి వద్ద ఈ పిటిషన్లో సిబిఐ కూడా కౌంటర్ దాఖలు చేసిందని తెలిపారు న్యాయవాది రామ్మోహన్ రెడ్డి. సిబిఐ తరపు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదనలు వినిపిస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన ఈ పిటిషన్లో ప్రతివాదిగా కేంద్రాన్ని, సిబిఐనే పేర్కొన్నారని అదనపు ఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వాదన వినకుండా ఉత్తర్వులు ఎలా ఇస్తామని ధర్మాసనం ప్రశ్నించగా ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేయడానికి అనుమతించాలని న్యాయవాది రామ్మోహన్ రెడ్డి కోరారు. న్యాయవాది రామ్మోహన్ రెడ్డి వినిపించిన వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ఇందుకు అనుమతిస్తూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. కాళేశ్వరం పనులపై రాజకీయ కార్యకర్త బక్క జడ్సన్ దాఖలు చేసిన పిటిషన్ ఉపసంహరణకు ధర్మాసనం నిరాకరించింది. జడ్సన్ తరపు న్యాయవాది శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుండటంతో తాము పిటిషన్ను ఉపసంహరించుకుంటామని తెలిపారు. పిటిషన్లోని అంశాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ క్రమంలో ధర్మాసనం స్పందిస్తూ ఒకసారి పిటిషన్ వేసిన తర్వాత పిటిషనర్ పాత్ర పరిమితంగా ఉంటుందని పేర్కొంది. కమిషన్కు ఫిర్యాదు చేయడానికి అనుమతిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఉపసంహరణకు నిర్ణయించుకుంటే దరఖాస్తు చేసుకోవాలని, ఉత్తర్వులు జారీ చేస్తామని, ఆ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చంది. ఈ పిటిషన్పై విచారణను కూడా 2 వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ధర్మాసనం. దోపిడీలకు పాల్పడుతున్న పార్టీ గ్యాంగును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. హైదరాబాద్ శివారు పెద్దంబర్పేట సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. దీంతో నల్గొండ పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టారు. ఆ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు. ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. దొంగలను పట్టుకునేందుకు రాచకొండ, నల్గొండ పోలీసులు సంయుక్తంగా ప్రయత్నించారు. పెద్దాంబర్పేట సమీపంలోని ఓఆర్ఆర్ వద్దకు రాగానే నిందితులు కత్తులతో ఎదురుదాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. క్షణికావేశంలో చేసిన నేరం కారణంగా ఓ కుటుంబం 14 ఏళ్ల పాటు నరకం అనుభవించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరానికి చెందిన ముత్త ఆశయ్య 14 ఏళ్ల జైలు శిక్ష అనంతరం సత్ప్రవర్తన కింద విడుదలయ్యాడు. గెట్టు పంచాయతీలో వ్యక్తిని నెట్టేయడంతో కింద పడి చనిపోవడంతో నిందితులుగా ముత్తయ్యను, అతని తండ్రి గంగయ్యతో పాటు సోదరుడు మధులను జైలుకు పంపించారు. 2008లో జరిగిన ఘటనకు 2010లో యావజ్జీవ శిక్ష పడిందని బాధితులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను విడుదల చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఇప్పట్లో హైదరాబాద్ రాలేనంటూ దర్యాప్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే అరెస్ట్ అయిన 4 అధికారుల వాంగ్మూలాలు, కొన్ని ధ్వంసమైన ఎలక్ట్రానిక్ పరికరాలు మినహా ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించట్లేదు. విదేశాల్లో ఉన్న 2 నిందితులను విచారించి కేసును కొలిక్కి తీసుకురావాలని అధికారులు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదై 4 నెలలు కావస్తున్నా దర్యాప్తులో మాత్రం ఆశించిన పురోగతి కనిపించట్లేదు. ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రావణ్ రావు విదేశాల్లో ఉండడమే జాప్యానికి కారణం. దర్యాప్తులో ఇప్పటి వరకు వెల్లడైన అంశాల ఆధారంగా ప్రభాకర్ రావు ముఠా అడ్డగోలుగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారు.
అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వచ్చనే వెసులుబాటును అడ్డుపెట్టుకుని ప్రభాకర్ రావు చెలరేగిపోయారు. హైకోర్టు న్యాయమూర్తితో పాటు ఆయన భార్య, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి వంటి సీనియర్ అధికారి ఫోన్లను సైతం ట్యాపింగ్ చేయడమే ఇందుకు ఉదాహరణ. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులపైన నిఘా పెట్టారంటే దుర్వినియోగం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ట్యాపింగ్ కేసు తీవ్రంగా ఉన్నప్పటికీ దర్యాప్తు మాత్రం ఊహించిన స్థాయిలో ముందుకు సాగట్లేదు. ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వచ్చేదాకా కేసులో పురోగతి ఉండే అవకాశం లేదు. వైద్య చికిత్స కోసం ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిన తర్వాత ఆయన బాగోతం బయటపడింది. దీంతో తాను పారిపోలేదని, జూన్ 26న తిరిగి వచ్చి దర్యాప్తునకు సహకరిస్తానని కోర్టులో ఆయన తరపున మెమో దాఖలు చేయించారు. చెప్పిన గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తుందని 2 రోజుల క్రితం అధికారులకు ఈమెయిల్ ద్వారా ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు ప్రభాకర్ రావుపై బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. అయితే స్థానిక పోలీసులు పంపించిన విజ్ఞప్తి సిబిఐ వద్దనే ఇంకా పెండింగ్లో ఉంది. ఇది ఇంటర్పోల్కి వెళ్లడానికి, దీనిని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అన్నిటికీ మించి కేసు నమోదు కాకముందే ప్రభాకర్ రావు దేశం దాటేశారు. అంతకుముందు చికిత్స కోసం పలుమార్లు విదేశాలకు వెళ్లారు. ఈ కారణంగా ఆయన పరారీలో ఉన్నారని నిర్ధారించడం అంత సులభం కాదు. పరారీలో లేనప్పుడు ఇంటర్పోల్ లాంటి సంస్థ బ్లూ కార్నర్ నోటీసు ఇచ్చేందుకు అంగీకరిస్తుందో లేదో అన్నది అనుమానమే. దీంతో ప్రభాకర్ రావు ఇప్పట్లో తిరిగి రావడం, రప్పించడం సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. దర్యాప్తు అధికారులు మరో ప్రయత్నంగా ప్రభాకర్ రావు పాస్పోర్టును జప్తు చేయాలని రీజనల్ పాస్పోర్ట్ అధికారికి లేఖ రాశారు. విదేశాల్లో ఉన్న నిందితులను రప్పించేందుకు ఇదో మార్గం. ఎర్రచందనం స్మగ్లర్ ఎర్ర గంగిరెడ్డిని ఇలానే స్వదేశానికి రప్పించారు. కానీ ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేయించడం అంత సులభంగా అయ్యేలా కనిపించట్లేదు. తాను చికిత్స కోసం అమెరికాలో ఉన్నానని, పారిపోలేదని దర్యాప్తు అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నానని వాదించే అవకాశం ఉండడంతో ఆయన పాస్పోర్టు రద్దు చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ అంగీకరించకపోవచ్చు. ఎలా చూసినా ప్రభాకర్ రావు ఇప్పట్లో తిరిగి వచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో దర్యాప్తు పురోగతిపైన అయోమయం నెలకొంది. ఇక విదేశాల్లో ఉన్న మరో నిందితుడు శ్రావణ్ రావు సైతం ఇప్పట్లో తిరిగి వచ్చే పరిస్థితి లేదు. సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పట్లో వేగం పుంజుకునేలా కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలకు చెందిన కుతాడి కనకయ్యను పోలీసులు విచారణ పేరుతో కొట్టడంపై వివాదం నెలకొంది. గత నెలలో గొర్రెల దొంగతనం చేశారంటూ ఓ మటన్ వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చోరీతో తనకేం సంబంధం లేనప్పటికీ పోలీసులు చిత్రహింసలు పెట్టారని కనకయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో అన్ని వీధులలో సీసీ కెమెరాలుండగా గొర్రెల దొంగతనం జరిగినట్లు ఎందులోనూ రికార్డు కాలేదు. పోలీసులు కొట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురైన కనకయ్య వారం రోజులు కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై ఎస్సీ ఎస్టీ సంఘాలు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశాయి. పోలీసుల విచారణ వివాదాస్పదం కావడంతో ఇప్పుడు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. నిరుపేద కుటుంబానికి చెందిన తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. భోజనం సరిగా ఉండడం లేదని ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపాల్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జనగాం రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. విద్యార్థినులకు బీసీ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు. రాస్తారోకోతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. వెళ్ళి సార్ నేను 1 డే లేట్గా వచ్చిన, ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక నేను 1 డే లేట్గా వచ్చాను సార్. మా మమ్మీని కొడితే గోర్లు గీరుకున్నాయి సార్. మా మమ్మీకి నేల్స్ గీరుకున్నాయి. ఇప్పటికే మా మమ్మీ వాళ్ళు కాలేజ్కి నన్ను డ్రాప్ చేయడానికి రావాలంటే భయపడతారు. మేము ఏమైనా మాట్లాడితే మమ్మల్ని కూడా గట్టిగా బెదిరిస్తారు. ఫోన్లు తీసి మమ్మీ తీసేస్తారు సార్. ప్రిన్సిపల్ మేడం అదే సార్ మా ప్రిన్సిపల్ మేడం. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాని పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలిసిన విషయం తెలిసిందే. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. గత ప్రభుత్వ దుష్పరిపాలన కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తగిన చేయూత ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీఏ ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు సమావేశమయ్యారు. మరికొందరు కేంద్ర మంత్రులతోనూ సీఎం నేడు భేటీ కానున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని నదీ మార్గం ద్వారా ఆసుపత్రికి తరలిస్తుండగా పడవలోనే ప్రసవించిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది.
బ్రహ్మపుత్ర దాని ఉపనదుల ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో అసోంను భారీ వరదలు ముంచెత్తాయి. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న పులియామారి చార్ ద్వీపంలో గర్భిణి అయిన జహానారా తన భర్తతో కలిసి ఉంటుంది. భారీ వరదలు రావడంతో వేరే ప్రాంతానికి తరలి వెళ్లారు. సహాయక చర్యల్లో భాగంగా ఆ ప్రాంతాన్ని వైద్య బృందాలు సందర్శించగా ఆ సమయంలో జహారానాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో వైద్య సిబ్బంది గర్భిణిని నదీ మార్గం ద్వారా బోటులో ఆసుపత్రికి తరలించేందుకు యత్నించారు. మార్గ మధ్యలో ఉండగా నొప్పులు ఎక్కువ కావడంతో ఆమెతో పాటు ఉన్న వైద్య సిబ్బంది బోటులోనే ప్రసవం చేశారు. అనంతరం తల్లి బిడ్డ ఇద్దరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. పంజాబ్లోని కడూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికైన అమృత్పాల్ సింగ్ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. కుటుంబ సభ్యులను కలవవచ్చని, ఢిల్లీని వదిలి మాత్రం ఎక్కడకు వెళ్లకూడదని పేర్కొంది. ఢిల్లీలో ఉన్నప్పుడు అమృత్పాల్ గాని ఆయన కుటుంబ సభ్యులు గాని ఏ రూపంలోనూ మీడియా వద్ద ప్రకటనలు చేయకూడదని పెరోల్ ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయి. ఢిల్లీలోని స్పీకర్ ఛాంబర్లో అమృత్పాల్ ఇవాళ లోక్సభ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్ కారాగారం నుంచి ఢిల్లీకి వెళ్లి తిరిగి కారాగారానికి చేరుకునేందుకు 4 రోజుల పాటు పెరోల్ను కోర్టు ఇచ్చింది. గతేడాది తన అనుచరుని విడిపించేందుకు ఏకంగా అజ్నాలా పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఘటనలో అమృత్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు. వాతావరణ మార్పులతో వ్యవసాయంలో దిగుబడి తగ్గిపోతుందని, దాన్ని అధిగమించేందుకు కొత్త సాంకేతికత అందుబాటులోకి తీసుకొచ్చామని గ్రోవేరో ఎండీ దేవేందర్, వ్యవస్థాపకులు శ్రీకాంత్ తెలిపారు. కాలుష్యం, కార్బన్ ఉద్గారాల వల్ల భూతాపం పెరిగి పంటల దిగుబడిపైన ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఇతర దేశాల్లో సాగు రంగంలో ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతికతను మన భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టు అభివృద్ధి పరిచామని గ్రోవేరో నిర్వాహకులు తెలిపారు. పంటలకు రోగనిరోధక శక్తి పెంపు, సేంద్రియ విధానంలో గ్రోవేరో ఉత్పత్తి చేసిన మందులను పిచికారీ చేస్తే రైతులకు మేలు చేకూరుతుందని గ్రోవేరో ప్రతినిధులు వివరించారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి చెందగా లేబర్ పార్టీ విజయం సాధించింది. అనంతరం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతూ లేబర్ పార్టీ నేత కిర్ స్మార్ట్కు అభినందనలు తెలిపారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని చెప్పారు బ్రిటన్ ప్రధాని. అది మన దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని సునాక్ తెలిపారు. ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్మండ్ అండ్ నార్థన్ అలర్టన్లో పార్టీ మద్దతుదారుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారిని క్షమించమని కోరుతూ ఓటమికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించారు. కాగా సునాక్ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ 322 సీట్లు కాగా ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం లేబర్ పార్టీ మెజార్టీ మార్కును దాటేసింది. భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న లేబర్ పార్టీ 400 మార్కు దిశగా పయనిస్తోంది. అదేవిధంగా కన్జర్వేటివ్ పార్టీ 80 స్థానాలు దాటింది. గత 14 ఏళ్లుగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. 2 ఏళ్ల క్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై ఈ పదవిని చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే ఇటీవలి కాలంలో ఆయన పాపులారిటీ తగ్గుతూ వచ్చింది. వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలోనూ సునాక్ పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో సునాక్, ఆయన కన్జర్వేటివ్ పార్టీ రేటింగ్లు పడిపోతూ వచ్చాయి. కాగా ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయంతో ఆ పార్టీ నేత కీర్ స్మార్టర్ ప్రసంగించారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మీ అందరికీ కృతజ్ఞతలు, మన దేశాన్ని మీరు మార్చారన్నారు కీర్. ప్రజల తీర్పు మనపై పెద్ద బాధ్యతను ఉంచిందని, దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలు పెడదామని పిలుపునిచ్చారు కీర్ స్మార్నర్. హత్రాస్ బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో బాధిత కుటుంబాలను కాంగ్రెస్ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబాలకు భరోసా కల్పించారు. యూపీలోని హత్రాస్ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన రాహుల్ గాంధీ తొలుత అలీగఢ్ చేరుకున్నారు. అక్కడ బాధితుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం హత్రాస్ చేరుకొని తొక్కిసలాట బాధితులను పరామర్శించారు రాహుల్. ఆయన వెంట యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ తదితరులు ఉన్నారు.
జూలై 2న హాత్రస్లోని ఫుల్రాయిలో జరిగిన బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బాబా దర్శనానికి భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు 6గురిని అరెస్టు చేశారు. వీరిలో 2 మహిళలు ఉన్నారు. వీరు బోలేబాబా సత్సంగ్లో సేవకులుగా వ్యవహరించారు. తొక్కిసలాట జరిగిన సమయంలో వేదిక లోపల వీరే జనాన్ని నియంత్రించే బాధ్యతలను చేపట్టారు. వారు విఫలం కావడంతో తోపులాట జరిగింది. కాగా ఘటన తర్వాత నుంచి బోలేబాబా పరారీలో ఉన్నాడు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు విద్యార్థి సంఘాల నాయకులు. నీట్ పేపర్ లీకేజీలు నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిలో భాగంగా పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ను అర్ధరాత్రి సిద్దిపేట 3 టౌన్ పోలీసులు ఇంట్లోకి చొరబడి అరెస్టు చేశారు. దీంతో మా సంఘం ఎటువంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్ తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.